మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి నరసరావుపేటలో వైద్య పరీక్షలు నిర్వహించారు. లింగంగుట్ల ఆసుపత్రిలో ఆయనకు మెడికల్ టెస్టులు చేశారు. ఆసుపత్రి నుంచి ఆయన మళ్లీ ఎస్పీ ఆఫీస్ కు తీసుకువెళ్తున్నారు. అక్కడి నుంచి మాచర్ల కోర్టుకు తరలించే అవకాశం ఉంది. అంతకుముందు 3 గంటల పాటు పిన్నెల్లిని జిల్లా ఎస్పీ కార్యాలయంలో ప్రశ్నించారు. వైసీపీ మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి నరసరావుపేటలో వైద్య పరీక్షలు నిర్వహించారు. లింగంగుట్ల ఆసుపత్రికి ఆయనకు మెడికల్ టెస్టులు చేశారు. ఆసుపత్రి నుంచి ఆయన మళ్లీ ఎస్పీ ఆఫీస్ కు తీసుకువెళ్తున్నారు. ఇక ఇదే విషయం గురించి మరింత సమాచారం మా ప్రతినిధి సాంశివరాని అడిగి తెలుసుకుందాం. సాంశివర, ఈ రోజు పిన్నెల్లిని న్యాయమూర్తి ఎదుట హాజరుపరిచే అవకాశం ఏమైనా కనిపిస్తుందా? వెంకటి, మొత్తానికి ఈ రోజు మధ్యాహ్నం 3 గంటల సమయంలో అదుపులో తీసుకున్న పల్నాడు జిల్లా మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి ఇప్పుడే కొద్ది నిమిషాల క్రితమే వైద్య పరీక్షలు నిర్వహించారు. పల్నాడు జిల్లా ఎస్పీ కార్యాలయం పక్కనే ఉన్న లింగంగుంట్ల వద్ద ఉన్న గవర్నమెంట్ ఆసుపత్రిలో ఆయనకు వైద్య పరీక్ష నిర్వహించి తిరిగి అతను మరలా ఎస్పీ కార్యాలయానికి తీసుకొచ్చారు. అయితే దాదాపు 3 గంటలకు పైగా ఎస్పీ కార్యాలయంలోనే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని ఉంచి పోలీసు ఉన్నతాధికారులు అతన్ని విచారణ చేసినట్టు తెలుస్తుంది. అయితే ఇప్పటికీ కోర్టు సమయం ముగిసిపోయిన నేపథ్యంలో జడ్జి ఇంటి వద్ద ప్రవేశపెట్టే ఆలోచన నేపథ్యంలో ఇప్పుడు మాచర్ల ఇదే టైంలో మాచర్ల తీసుకెళ్లాలా లేక నర్సాపేటలోనే వేరే ఏదన్నా జడ్జి దగ్గర పర్మిషన్ తీసుకొని ఇక్కడ పొందుపరచాలనేది కూడా వాళ్ళు ఉన్నతాధికారులు ఆదేశాలు ఎదురు చూస్తున్నారు. ప్రస్తుతం నర్సాపేట నుంచి మాచర్లు కానీ గురజాలను కానీ తీసుకెళ్ళాలంటే 70 నుంచి 90 కిలోమీటర్లు దూరం ఉన్న నేపథ్యంలో పల్నాడు చాలా ఫ్యాక్షన్ గ్రామాలు క్రిటికల్ పరిస్థితులు ఉన్న నేపథ్యంలో ఇప్పుడు ఎక్కడా ప్రవేశపెట్టాలనే దానిపై కూడా స్పష్టత లేని విధంగా ఉన్నతాధికారులు ఆదేశాల కోసం అయితే పల్నాడు జిల్లా పోలీసులు ఎదురు చూస్తున్న పరిస్థితి అయితే ఉంది. మొత్తంగా ఈ రోజు అర్ధరాత్రి దాటిన తర్వాత జడ్జి ఎదుట పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని ప్రవేశపెట్టేందుకు కూడా పోలీసు అధికారులు ఏర్పాట్లు సిద్ధం చేసుకున్నట్టు కూడా తెలుస్తుంది. ఇప్పుడు వెనక తీసుకెళ్తే మార్గ మధ్యంలో వైసీపీ శ్రేణులు గానీ పిన్నెల్లి అనుచరులు గానీ వారిని అమ్మడించి అడ్డుకొని అల్లర్లు చేసే అవకాశం లేకుండా అర్ధరాత్రి దాటిన తర్వాత జడ్జి ఇంటి వద్దకు తీసుకెళ్లి అతన్ని జడ్జి ఎదుట ప్రవేశపెట్టే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తుంది. శంకరి, రైట్, థ్యాంక్ యూ సాంబశివరావు.